నమస్తే మా లీడర్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తేటగుంట టీడీపీ కార్యాలయం నందు రైతు భూములకు సరిహద్దులు మరియు రైతుల యొక్క వివరాలు క్యూఆర్ కోడ్ తో సహా సంపూర్ణమైన రాజముద్ర కలిగి డిజిటల్ పాస్బుక్లను యనమల దివ్య అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో పాస్బుక్లు ఉన్నప్పటికీ అనేక సమస్యలు ఉండేవని, ఇప్పుడు ఎటువంటి సమస్యలు రాకుండా రైతు ధైర్యంగా ఉండే రోజులు వచ్చాయి అని దివ్య తెలిపారు. నియోజకవర్గాల్లో మన తుని మండలికి సంబంధించిన చిక్కెల అగ్రహారం అలాగే తమలపాడు గ్రామానికి మనం వాళ్ళ పట్టాదార్ పాస్బుక్ అనేది పంచడం జరిగింది. తమలపాడు వచ్చేసి 292, అలాగే మన సిహెచ్ అగ్రహారం వచ్చేసి 114 పట్టాదార్ పాస్బుక్. ఈ పట్టాదార్ పాస్బుక్ అనేది మామూలు పాస్బుక్ లాగా కాదు, ఇంత ముందు లాగా పాస్బుక్ లాగా కాదు. ఇది చాలా హైటెక్ డిజిటల్ పాస్బుక్. ఇది ఒకవేళ మీరు ప్రజలందరికీ నేను చెప్తున్నా, ఇది ఒకవేళ మీరు పోయినా సరే దీని డిజిటల్ కాపీ ఆల్రెడీ మీ ఫోన్ లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ స్కానర్ ఏదైతే ఉందో ఈ స్కాన్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుని మీ దగ్గర, అలాగే రెండోసారి మీ డూప్లికేట్ కాపీ కూడా ఎలిజిబిలిటీ మీరందరూ కూడా. అలాగే మన మీ స్థలం ఎక్కడుందో డిజిటల్ మ్యాపింగ్ ద్వారా ఆల్రెడీ చేసి పెట్టిన మీ స్థలం ఎక్కడుందో చూసుకోవచ్చు. ఈ స్కానర్ ద్వారా ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ అనేది ఉంది. ఇది మీ ఫోన్ ద్వారా మీరు స్కాన్ చేసుకుంటే మీ స్థలం ఎక్కడుందో కూడా మీకు చూపెడుతుంది. సో అంత విలువైన పాస్బుక్. గతంలో లాగా ఎవరు బొమ్మలు పడితే ఆల్ బొమ్మలు వేసి ఇచ్చేయడం అలాంటివి లేవు. ఈసారి ఖచ్చితంగా రాజముద్రతోటి, మన ఏపీ ప్రభుత్వం రాజముద్రతోటి వేసిన పట్టాదారు పాస్బుక్. ఈ పాస్బుక్ పాత పాస్బుక్ లాగా కాదు, హైటెక్ డిజిటల్ పాస్బుక్. ఈ వివరాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి. గత ప్రభుత్వం లాగా మీకు చెప్పకుండా మీ స్థలం ఎవరో పేరు రాసినట్టు నేను ప్రజాదత్వాన్ని కండక్ట్ చేసినప్పుడు ఇదే సమస్య, చాలా రెవెన్యూ సమస్యలు. ఆ రెవెన్యూ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని ఇవాళ ప్రభుత్వం తీసుకున్న మొదటి అడుగు ఈ డిజిటల్ పాస్బుక్ అనేది. ఈ డిజిటల్ పాస్బుక్ ద్వారా మీకు తెలియకుండా మీ స్థలాన్ని ఎవరు ఎటువంటి ట్యాంపరింగ్ కూడా చేసే అవకాశం లేదు. ప్రతిదీ మీ ఇది కనుక స్కాన్ చేసుకొని పెట్టుకుంటే మీ ఫోన్ లో ప్రతిదీ ఏది ఎక్కడ ఏం జరిగినా మీ స్థలం గురించి మీ ఫోన్ కి డైరెక్ట్ గా ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీకు తెలియకుండా మీ భూమి ఎక్కడా పోదు. కాబట్టి మీకు కల్పించిన భద్రత ఇది కూటమి ప్రభుత్వం మీకు కల్పించిన, మీ భూమికి కల్పించిన భద్రత ఈ డిజిటల్ పాస్బుక్ అనేది. థ్యాంక్ యూ. జై హింద్. చాలా సీరియస్ గా, అంటే ప్రతి రైతుకి గ్రామ స్థాయిలో పీడీ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో దాని మీద పూర్తి ఫేస్ చేసి బ్యాంకులకు వెళ్ళినప్పుడు కానీ, అమ్ముకోవడం చేసినప్పుడు కానీ, అమ్మకాలు ఇవ్వనప్పుడు కానీ, ఏదైనా సబ్సిడీలు కానీ, కూడా చిన్న ఉపయోగించమని చెప్పి చాలా చాలా ఇవి వీటిలో చూసినట్లయితే సుమారు 16 రకాల ఫీచర్స్ ఉంటాయి కదా. ఈ 4 రకాల ఫీచర్స్ ఏంటంటే ఏ రకమైనటువంటి లోపల మీరు పాస్బుక్ ఏదైనా కూడా డౌన్లోడ్ అవుతుంది. మీ ఫోన్ లో కూడా డౌన్లోడ్ చేసుకుని సరిపోయారు. అలాగే తెలుగు, ఇంగ్లీష్ లో మీ పేరు, మీ కంట్రీ పేరు, ఫస్ట్ పేరు, అలాగే బోర్డు, అలాగే మీ పొలంలో లెక్కించండి. కానీ రైతు తన పొలం ఎలా ఉందో ఆ విధంగా అదే రకమైనటువంటి లోపల పట్టణం, దాని డిజిటల్ మ్యాపింగ్, దాని స్కేలింగ్, దాని లేడలు అన్ని ప్రతిదీ కూడా ఇలా మేము ఇంకా దానికి మించి మీరు ఆఫీస్ నుంచి రికార్డు ఎంఎంఈ కానీ, ఏరియా కానీ, అడ్డంగా కానీ అన్ని వివరాల్లో కూడా చేసి ఇవ్వడం అనేది చాలా 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 వర్కౌట్ చేసి గవర్నమెంట్ పాస్బుక్ వచ్చే విధంగా క్రియేట్ చేసి. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే
రైడింగ్ ఇచ్చేటటువంటి పాస్బుక్ సింగిల్ మిస్టేక్ లేకుండా వెళ్ళాలి. సింగిల్ మిస్టేక్ లేకుండా పదే పదే చెప్పాలి. పాస్బుక్ జిల్లా తుని మండలం దొండవాక శివారు సిహెచ్ఆర్ గ్రామంలో ఈ రోజు పాస్బుక్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. మా లీడర్ శ్రీ యలమల దివ్య గారి ఆధ్వర్యంలో మాకందరికీ కూడా రైతులందరికీ కూడా ఈ పాస్బుక్లు డిజిటల్ పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. ఈ పాస్బుక్లు కూడా రాజముద్ర, ఒక పక్క క్యూఆర్ కోడ్, అదేవిధంగా మనకి భూమిలో ఏదైతే నెంబర్లు ఉన్నాయో ప్రతి సర్వే నెంబర్ కి కూడా సరిహద్దులతో సహా ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఒక రైతుకి ఎన్ని నెంబర్లు అయితే ఉంటే అన్ని నెంబర్లతో కూడా ఈ సర్వే నెంబర్లో స్కాన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మరి గతంలో ఏ ప్రభుత్వం చేయలేని కార్యక్రమం ఈ రోజు తెలుగుదేశం పార్టీ మా పెద్ద ఆయన యలమల రామకృష్ణుడు గారు, మా యలమల దివ్యమ్మ గారు ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి కార్యక్రమం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న విఆర్ఓ సిబ్బందికి, ఎంఆర్ఓ అందరికి చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ పాస్బుక్లు ఇచ్చే ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది ఎంఆర్ఓ గారికి కూడా. మరి అదే విధంగా రైతులందరూ కూడా చాలా ఎంత మంచి కార్యక్రమం అంటే, ఈ యొక్క పాస్బుక్ పోయినా మళ్ళీ మన పాస్బుక్ వెంటనే ఇమీడియట్లీ మన ఫోన్ లోనే స్కాన్ చేసుకుంటే మనకు జెరాక్స్ వస్తుంది. మంచి కార్యక్రమం. ఆ లీడర్ యలమల దివ్య మేడం గారికి తుని నియోజకవర్గ రైతు సోదరులందరూ రుణపడి ఉంటాం. జై యనమల, జై జై యనమల. జిల్లా తుని మండలం సాలూరు గ్రామం నాలం రామకృష్ణ భూము కవలపాడు గ్రామం. మా భూము మరి 4 గదులతోనే పటం చూద్దా పెట్టి మా బుక్ లో ఎంట్రన్స్ ఉంది. ఈఆర్ కోడ్ తో చూద్దా అన్ని కంప్లీట్ గా మా పాస్బుక్ ఇవ్వడం జరిగింది. మా లీడర్ దివ్య మేడం గారికి ధన్యవాదాలు, నమస్కారం. దొండవాక పంచాయతీ సిహెచ్ఆర్ గ్రామమైన మాకు ఈ రోజున గౌరవనీయులైన యనమల రామకృష్ణ గారు, మా లీడర్ యనమల దివ్య గారి సమక్షంలో మాకు ఈ రోజున పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.